చూసారండి? చూసాను మేడం, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే మామూలు లేదు, దొల్లగొట్టేశాడు అసలు. ఒక చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా అందరినీ, రామ్ చరణ్ అందరిని మిక్సీ చేస్తే ఎలా ఉంటాడు అలా మాస్ సూపర్ మామూలుగా లేదు. ఆ మాస్ కి అమ్మ ముగ్గుల్లో ఉన్నాడు అసలు. యాక్టింగ్ సూపర్ మామూలుగా లేదు. హీరోకి ఎంత కోపం వచ్చినా సరే హీరోని ఒక ముద్దు పెడతాది కదా, ఆ రొమాంటిక్ సీన్ అంతా చాలా బాగుంది భయ్య. హీరోయిన్ గ్లామర్ కూడా సూపర్ మామూలుగా లేదు. హీరోయిన్ కూడా బాగా ఉంది, హైలైట్ అసలు. సాంగ్ అసలు సూపర్ మామూలు లేదు. వరుణ్ తేజ్ నుంచి ఇలాంటి యాక్టింగ్ కానీ ఇలాంటి క్యారెక్టర్ కానీ ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు మేడం, ఎక్కువ క్లాసే అనుకున్నాం కానీ మాస్ కూడా ఉందని మనకి ఇప్పుడే తెలిసింది కదా. హీరో ఇలాగే మాస్ సినిమా చేస్తూ బాగుండాలి. సినిమా సూపర్ ఉంటది అసలు. ఈ సినిమా నేను అనుకోలేదు అసలు మాస్ ఇలా ఎంత సెట్ అవుతుంది అని. అసలు చిరంజీవి పంచకడితే ఎలా ఉంటుంది అలా పంచ స్టైల్లో ఫైటింగ్ చేస్తుంటే మేడం సూపర్ ఉంటుంది అసలు. కొరియానికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ మామూలుగా లేదు అసలు. సెట్ అయింది సార్, సూపర్ ఉంది, మామూలు లేదు అసలు. అలా ఎవరు చేయలేదు అనిపించింది. ఇంక ఇది యాంగిల్ ఉంది. కొరియానికి వెళ్ళిన తర్వాత కొరియన్ దెయ్యంలో కూడా ఎంత బాగా చేశాడంటే అసలు మామూలు లేదు అసలు. ఒక హైలైట్ అసలు ఆ యాక్టింగ్ ఫైటింగ్ అసలు. సెకండ్ హాఫ్ కూడా నేను ఊహించలేదు అసలు. సత్య గారు అంటున్నారు మరి సినిమా మొత్తానికి సత్య గారి కామెడీయే. అవును మేడం, కామెడీ ఆయన చెప్పనవసరం లేదు, రికార్డ్ బ్రేక్ అసలు. ఆయనకి సినిమాలో ఉండడం కామెడీ హైలైట్ అసలు. మామూలు దెయ్యంతో కూడా చేసే కామెడీ మామూలు ఉండదు భయ్ అసలు మేడం. అసలు ఆయన యాక్షన్ అసలు. కొరియన్ కనకరాజ్ సినిమా చూసినా ఇప్పుడే చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో మహాత్మా గాంధీ గారు అయితే మనకి స్వతంత్రం తీసుకొచ్చిండు. ఇప్పట్లో మెర్లపాక గాంధీ గారు అయితే నిజంగా చెప్తున్నా మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో లైక్ అంత స్టఫ్ ఉంది భయ్య. ఏముంది, కొరియన్ కనకరాజ్ అని పెట్టింది ఏంది, సినిమా దొబ్బుతుంది అనుకున్నా. కానీ సినిమా అంటే ఇలా ఉండాలని ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసిండు. అప్పట్లో బాబాయ్ వచ్చి ఓజీతో హిట్ కొట్టాడు. పెదనాన్న వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాంలో లైక్ రప్పాడించాలని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమాతోని అన్నయ్య లైక్ ఇండస్ట్రీ లైక్ పెద్ద సినిమాతోని ఒక పెద్ద దిక్కు అయ్యి లైక్ సినిమాని ఆదుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్ అనే సినిమాతోని లైక్ బ్లాక్ బస్టర్ కిట్టే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఏమైనా యాక్టింగ్ అప్పట్లో రవితేజ గారి, బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో లైక్ వరుణ్ గారిది, సత్య గారిది కూడా సేమ్ అలానే అనిపించింది. సినిమా చూస్తుంటే మాత్రం నవ్వి కడుపుప్పి చచ్చిపోయినా నేనైతే. లైక్ తమన్ గారు అయితే అందరు అంటారు లైక్ నందమూరి తమన్ అని చెప్పేసి అంటారు. కాదు భయ్యా, కోనీదెల తమన్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ప్రాణం పెట్టేసాడు బీజిఎం కి, ఒక రేంజ్ లో ఉంది. ఇంకా రితికా నాయక్ గారి గురించి మాట్లాడుకుంటే ఒక అందాల భావ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఎంత క్యూట్ గా అనిపించింది. ఒకటి చెప్తున్నా లైక్ సినిమా మీ హోల్ టీమ్ కి ఒకటే చెప్తున్నా, సారంగియో కంసా మీద అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సినిమా తీసుకొచ్చినందుకు. అంటే ఎక్స్పెక్ట్ చేశారా వరుణ్ తేజ్ దగ్గర నుంచి ఇలాంటి క్యారెక్టర్? ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడుకోపోదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమాను చూసేటప్పుడు ఏంటంటే మీరంతా సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎవరో కానీ తెల్లగా ఉంది, అబ్బా ఇలాంటి వాళ్ళు కావాలి. దయచేసి మన తెలుగు సినిమాలన్నిట్లో హిందీ వాళ్ళని పెట్టడా, ఎంత బాగున్నారు అబ్బా చూడడానికి, ఎంత అందంగా ఉందా. ఆమె చూస్తున్న సేపు నేనైతే మరిచిపోయినా, థియేటర్లోనే కారిపోయినాయండి ఎక్కడొక్కడ. కాబట్టి దయచేసి కొరియన్ కనకరాజ్ సినిమా చూడాలి. ఈ సినిమాకి ఖచ్చితంగా కొరియన్ కనకరాజ్కి, ఈ సినిమాకి కొరియన్లోనే 10,000 కోట్లు వస్తాయి, ఇక్కడ 20,000 కోట్లు వస్తాయి. మొత్తం టోటల్ గా కొరియన్ కనకరాజ్ ఈ సినిమాకి 1,00,000 కోట్లు టార్గెట్ అవుతుంది. ఈ సినిమా మీరు ఈ సినిమా థియేటర్ కోర్సనా కొనసారు. వరుణ్ తేజ్ ఎక్స్పెక్ట్ చేశారా హర్రర్ క్యారెక్టర్ లో? కెమెరా ఇది నీది. అబ్బాయి ఓకే, అవునవును. ఇప్పుడే పోయా కొరియన్ కనకరాజు చూశాను భయ కొరియన్ కనకరాజు సినిమా కారిపోయినా పోయా థియేటర్లో. దెయ్యాలు పోయా, ఎక్కడ చూసినా దెయ్యాలు, సీట్ల కింద దాంకునేశారు పోయా. అయ్య బాబు, కొరియన్ డ్రామాలో కొరియన్ దెయ్యం, తెలుగు దెయ్యం, ఏ దెయ్యాలు వచ్చి భయపెట్టా ఏం అర్థం కాలేదు భయ. షేక్ అయిపోయాం భయ. సినిమా చూస్తున్న సేపు వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే హర్రరు, థ్రిల్లరు ఓవర్ ఆయన ఎరగదీసేవన్నా అన్న. ఈ సినిమా రాజాసాబ్ కంటే కూడా బాగుందన్న. దయచేసి మేరలపాక గాంధీ గారు వరుణ్ తేజ్ అన్నతో కొరియన్ కనకరాజు లాంటి సినిమాలు తీయండి. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 10 పార్ట్లు తీయండి. సినిమా చూస్తున్న సేపు అబ్బా థియేటర్లో జనాలు ఒక పక్క కామెడీ, ఒక పక్క హర్రరు, భయం, వణుకు, షేకు, ఇంకో పక్క రొమాన్స్, ఇంకో పక్క యాక్షన్. ఓర్ నాయన కొరియన్ లో ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ గా అబ్బా ఆ పర్ఫార్మెన్స్ అయితే ఏం చేసావన్నా. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారన్న. స్క్రీన్ మీద చూసిన సేపు చాలా మంది ఏమన్నారంటే ఈ సినిమాని ఇది కొరియనా, తెలుగా, తమిళ, చైనానా, హిందీయా, నేపాలియా, ఏ భాష అన్నారు. కాదు, ఇది పూర్తిగా తెలుగు సినిమా, మన భాష సినిమా, మనదే. కాబట్టి మన సినిమానే
ప్రతి ఒక్కరూ థియేటర్లోకి వెళ్ళి చూసి ఆనందించి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ఈ సినిమాకి కలెక్షన్ లో వాళ్ళ నాయన కొరియన్ లోనే 10,000 కోట్లు ఈ సినిమా, ఇండియాలో 20,000 కోట్లు, చైనాలో 15,000 కోట్లు, మొత్తం ఈ సినిమా టోటల్ గా 1,00,000 కోట్లు టార్గెట్ అవుతుంది అంతే. ఈ సినిమాని థియేటర్లోకి వచ్చి చూసారంటే మాత్రం మీరు వరుణ్ తేజానికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. వరుణ్ తేజాని పర్ఫార్మెన్స్ చూస్తున్న సేపు మీరు అట్టే థియేటర్ అట్టే ఉంటారు. హీరోయిన్ ఎవరో కానీ ఎవరమ్మా నువ్వు తల్లి చాలా రోజుల తర్వాత ఏదో ఎవరో కానీ చల్లగా ఉండదు. అబ్బా దయచేసి హిందీ వాళ్ళని హీరోయిన్లుగా పెట్టి తీయండి. ఆమె చూస్తున్న సేపు మర్చిపోయినాం అంతే. నేనైతే అట్టే స్టన్ అయిపోయినా, థియేటర్ అట్టే షాక్ అయిపోయినా. అబ్బా ఏమంటారా ఏం గ్లామర్ ఆయన. ఒక పక్క ఇంకో పక్క కత్తి తీసుకొని కస పొడుస్తుంటే పొడస్తా ఉంటే అబ్బా లాస్ట్ లో దెయ్యాలు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం జరుగుతా ఉంటే ఏంది బెదరో ఈ సినిమా బెదరో. దయచేసి మీరంతా థియేటర్ లో వచ్చేటప్పుడు ఎవరైనా తోడుగా కొరియన్ కనకరాజు అన్న మంచి ఒక హారర్ కామెడీ, మిస్టికల్ హారర్ కామెడీ. వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ అని చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపిస్తుంది, చాలా బోర్ కొట్టించారు సినిమా. ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes అన్నెసరీ ఫుటేజ్ ఉండే, స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. అండ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మాత్రం మనకి క్లైమాక్స్ అన్న. ఇంకా బాగా తీసి ఉండొచ్చు, క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయి ఉండొచ్చు. బట్ అక్కడ క్లియర్ గా మనకి విఎఫ్ఎక్స్ అనేవి మాత్రం చాలా తేడా కొట్టేస్తాయి. బట్ అటెంప్ట్ మాత్రం జెన్యున్ అటెంప్ట్ చాలా బాగుండింది. అండ్ మూవీకి హీరో అండ్ సోల్ మాత్రం సత్యాని సినిమాని ముందుకు నడిపించాడు. సత్యానే ఎందుకు డేట్లు దొరకలేదు అని చెప్పి వరుణ్ తేజ్ గారు అన్నారో మనకి సినిమా చూసాక అర్థమవుతుంది. సత్య మాత్రం అసలు ఆడేసుకున్నాడు సినిమాని త్రూ అవుట్. అంటే క్రింజ్ కామెడీ కూడా కాదు, జెన్యున్ గా నవ్వుకుంటాం సినిమాని. ఒక మంచి ఫన్ రైడ్ అని చెప్తాను నేనైతే మాత్రం. బట్ ఆ మూవీకి ఫ్లాస్ ఉన్నాయి, పాటలు ఏమంత బాగాలేవు. బట్ తమన్ బీజిఎం మాత్రం చాలా బాగా చితగొట్టారు సినిమాకి. అసలు లెనిన్ సినిమాకి ఎట్లా అయితే మనకి బీజిఎం సినిమాని లేపిందో, ఈ మూవీలో కూడా బీజిఎం మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇక అంతే, క్లైమాక్స్ అనేది మాత్రం ఇంకా బాగా తీసి ఉండొచ్చు. అక్కడ క్లియర్ గా ఆ విఎఫ్ఎక్స్ అనేది యానిమేషన్ ఏఐ క్లియర్ గా తెలిసిపోతుంది. అది ఒకటి మాత్రం బాగాలేకుండే. బట్ ఓవరాల్ గా మాత్రం సినిమా మంచి సినిమా. వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ అని చెప్తా. సౌండ్ ట్రాక్ అంతా దీనికి ఆడేసినట్టు అనిపించింది. స్టోరీ ఇంకా కొంచెం బాగా తీసుంటే బాగుంటుంది అనిపించింది. బాగుంది, ఇంకా బాగా తీసుంటే ఇంకా బాగుంటుంది. వరుణ్ తేజ్ కి హర్రర్ సెట్ అయిందంటారా? అవునవును, కొంచెం ఏం చెప్పాలి మీకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే కొంచెం తక్కువ ఉంది. నేను అనుకునే సినిమాలు లేవు. సో నా వరకు అయితే మాత్రం కొరియన్ కనకరాజు ఒక యావరేజ్ మూవీ. నేను అర్థం కాదు. లేదు, మన వరుణ్ తేజ్ సెట్ అయ్యాడు ఈ క్యారెక్టర్ కి. కాకపోతే నేను కొంచెం ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసి వచ్చా. సో నేను 5కి 2 ఇస్తా. సత్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, కామెడీ బాగుంది. సో సినిమా యావరేజ్. సో కొరియన్ అని చెప్పి అన్నారు, మరి కొరియన్ స్టైల్ అంటిందా మరి సినిమాలో? కనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా కొరియన్లో తీశారు. సో ఆ దెయ్యం అది కూడా అంతా డిఫరెంట్ గా చూపించారు. సో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కష్టం, కానీ నార్మల్ గా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే మాత్రం యావరేజ్ మూవీ. ఒక ఆడికి నాకు